హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఈ వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు? ఆహ్, వాళ్ళు మీ మీద చూపిస్తున్న ప్రేమ నిజమేనా? ఇది ఎవరి గురించైనా తెలుసుకోవచ్చండి. నో కాంటాక్ట్ అలాగే ఆహ్, ఎవరి గురించైనా మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించైతే మీరు తెలుసుకోవచ్చు. జెండర్ స్పెసిఫిక్ అనేదేం లేదు. మేల్ చూస్తున్నట్లయితే ఫీమేల్ చూసి చూసుకోండి. అలాగే ఫీమేల్ చూస్తున్నట్లయితే మేల్ చూసుకొనైతే రీడింగ్ చూడండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక నేను రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ కావాలి కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఎవరి గురించి చూడాలనుకుంటున్నారో వాళ్ళ గురించైతే చూడొచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, లవర్సు, మీకు దూరంగా ఉన్నవాళ్ళు, ఎవరైనా వేరే కొత్త వ్యక్తులు ఎవరి గురించైనా మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించైతే ఈ రీడింగ్‌లో మీకెంతో కొంత మెసేజ్ అనేది ఉంటుంది. అలాగే ఈ రీడింగ్ మీకెప్పుడు మీ ముందుకొచ్చినా కానీ అది ఆ రోజనేది మీకు కనెక్ట్ అనేది అవుతుంది. టైమ్‌లెస్ రీడింగ్ అన్నమాట. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ అనేది తీసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఈ వ్యక్తి గురించి వాళ్ళకు సంబంధించిన వ్యక్తి గురించి వీళ్ళు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు? వీళ్ళకి ఆ మెసేజ్ ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ ఏంటి అనేది తెలియచేయండి. ఓకేనా? చూస్తున్న వ్యూవర్స్ సంబంధించిన వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి వీళ్ళు తెలుసుకోవాలనుకుంటున్న మెసేజెస్ అనేది తెలియచేయండి. ఫస్ట్ వాళ్ళ మెసేజెస్, వాళ్ళ ఇంటెన్షన్ అనేది తెలియచేయండి. అలాగే తర్వాత వాళ్ళది నిజమైన ప్రేమేనా అనేదైతే చూద్దాము. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకోండి. లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అవుతున్నట్లుగా ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు లైక్ ఇచ్చి అయితే రీడింగ్ అనేది చూడండి. చెప్పండి. మీరు చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేయండి. ఓకేనా? మీ మనసులో మీరేమి తెలుసుకోవాలనుకుంటున్నారో అదైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నది ఏమంటే మీరు మీ పర్సన్ మీకు లాంగ్ రిలేషన్‌లో ఉంటానని కమిట్మెంట్ ఇచ్చి మీకు మోసం చేయడం అయితే జరిగింది. మీరైతే ఎందుకు చేశారు అనేదైతే మీరు తెలుసుకోవాలనైతే అనుకుంటున్నారన్నమాట. మీరు ఆహ్, ఇరువురు కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉందన్నమాట.
సో మీ పర్సన్ ఎందుకు దూరం అయ్యారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మీకెందుకు దూరం అయ్యారు అనేది కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళకైతే మీ పర్సన్‌కి మీ మీద ప్రేమ అయితే ఉంది. వాళ్ళు కొన్ని కారణాల వల్ల అయితే మీకు దూరం అయితే అయ్యారు. ఇలా అయితే ఉందన్నమాట బాటమ్ ఆఫ్ ద డెక్. ఒక్క నిమిషం కార్డ్స్ కనిపిస్తున్నాయా మీకు? ఓకే. వీళ్ళెలా అంటే మీకు దూరమైన దగ్గర నుంచి గూడా వాళ్ళు ప్రశాంతంగా అయితే లేరన్నమాట. చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. వాళ్ళకర్థం కావట్లేదు. ఎందుకు అంటే ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితులు కూడా సరిలేవన్నమాట. అలా సరిలేకుండా వాళ్ళు మిమ్మల్నే తలుచుకుంటూ, మీ గురించే ఆలోచన చేస్తూ, హెల్త్ గూడా సరిలేకుండా హెల్త్ సిక్ అవుతుంది ఒక పక్క. నిద్ర పట్టట్లేదు. ఆలోచన చేస్తున్నారు. హెడేక్ వస్తుంది. తల భారం అవుతుంది. బాధపడుతున్నారన్నమాట. డైలీ అయితే వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. మీ గురించే ఆలోచనలు, మీ గురించే తలుచుకుంటూ మిమ్మల్ని మర్చిపోలేక వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. మీకోసమైతే వెయిట్ చేస్తున్నారు. కానీ రావాలని మళ్ళా తిరిగి మీతో రిలేషన్ కొనసాగించాలి అనైతే ఉంది. కానీ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి వీళ్ళు బందీ అయ్యారన్నమాట. వీళ్ళు బందీ అయ్యి మీకు ఎలాగైనా మీ దగ్గరికి రావాలి, కలవాలి అనైతే వాళ్ళు డివైన్ అయితే ప్రార్థిస్తున్నారన్నమాట. ఎలాగైనా మీ దగ్గరికి చేరుకోవాలి అనైతే దైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఆ పవర్ అనేది కూడా వీళ్ళకుంది. వీళ్ళనుకుంటే అది జరుగుతుంది. సో, ప్రెజెంట్ అయితే వాళ్ళలానే మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలని అయితే ఉంది. మళ్ళా మీతో లాంగ్ రిలేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. వాళ్ళైతే మిమ్మల్నైతే మర్చిపోవట్లేదు. మీ గురించే ఆలోచిస్తున్నారు. తనకు ఎంతమందున్నా కానీ, తన ముందు ఎంతమందున్నా, ఏమి మాట్లాడుతూ ఉన్నా కానీ మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. మీరే ప్రతి క్షణం మీ ఆలోచనలే. ఇంకేమీ తనకు పాలుపోవట్లేదన్నమాట. ఎలా అంటే మీ పిక్స్ చూసుకోవడము, మీ వీడియోస్ చూసుకోవడము, మీ గురించే తెలుసుకోవడము అనేదైతే బాధపడుతున్నారు. కొంతమందైతే ఎలా ఉన్నారంటే వీళ్ళు చెప్పాలంటే మీకు వాళ్ళు మీకు ఎలా చేశారంటే కమిట్మెంట్ ఇవ్వలేను అన్నట్లే మీకు దూరంగా ఉన్నారన్నమాట. దూరంగా ఉన్నారు. అక్కడ వేరే వాళ్ళ దగ్గర గూడా వీళ్ళు బాగా ఇరుక్కున్నారు. మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో అలా వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ దగ్గర ఇరుక్కొని అక్కడ గూడా గొడవలు జరుగుతున్నాయి. కానీ మీకు ఎలాంటి మెసేజ్ అయితే ఇవ్వట్లేకపోతున్నారు. ఎందుకంటే రెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. ఏదైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. వీళ్ళని బాగా వాళ్ళు పిండేస్తున్నారు. బాగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగల సత్తా వాళ్ళకుంది. మీ పర్సన్ అలాంటి వాళ్ళ చేతుల్లో అయితే ఇరుక్కో ఉన్నారు. కొంతమందైతే ఫ్రీ అయ్యారు. మీ దగ్గరికి రావాలనైతే ఉంది. మీతో మాట్లాడాలి అనైతే ఉంది. కానీ వాళ్ళు ఆ డిప్రెషన్‌లోనే ఉన్నారు కాబట్టి బయటపడటానికైతే ఆలోచిస్తున్నారు. మ్యానిప్యులేషన్ అయితే చేస్తున్నారన్నమాట. కొంతమందైతే మీరు కావాలి మీ మీ పిక్స్ చూసుకోవడము, మీ వీడియోస్ ఉంటే చూడడము అలా అయితే చేస్తున్నారు. జగులు చేస్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అన్నమాట. కొద్దిసేపు మాట్లాడాలి అని ఉంటుంది. కొద్దిసేపు నేను మళ్ళా న్యాయం చేయలేను అన్నట్లయితే ఆలోచిస్తారు. కొద్దిసేపు మీ నంబర్‌ని బ్లాక్ చేస్తారు. కొద్దిసేపు ఓపెన్ చేస్తారు. మీరెప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటారా? ఎప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంటారా? అనేదైతే మిమ్మల్ని గమనిస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒక పెద్దవాళ్ళ చేతిలో బందీ అయ్యారన్నమాట. వాళ్ళేం అడిగినా గానీ, మీ పర్సన్ ఏం అడిగినా కానీ వాళ్ళు గొడవలేసుకుంటున్నారు. పెద్ద పెద్ద గొడవలే అయితే జరుగుతున్నాయి. ఇంకా మీ పర్సన్ ఎలా అంటే అంత స్ట్రెంత్ లేదన్నమాట.
మీ గురించే బలహీనమయ్యున్నారు. బాధ అనేది గుర్తుకొస్తుంది. మీరు చూపించిన ప్రేమ అనేది గుర్తుకొస్తుంది కాబట్టి తను రెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. ఎలా అయినా కలవాలనైతే ఉంది. కానీ రెస్ట్ పొజిషన్‌లో అయితే ఉన్నారు. ఇంకా చూద్దాము. వాళ్ళు మీ మీద చూపిస్తున్న ప్రేమ నిజమేనా తెలుసుకుందాము. ఓకేనా? వాళ్ళకి మీ మీద ప్రేమ అయితే ఉంది. వాళ్ళున్న సిట్యుయేషన్ అయితే ప్రస్తుతం ఇలా ఉంది. ఇంకా వాళ్ళు మీ మీద చూపిస్తున్న ప్రేమ నిజమేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మా వ్యూవర్స్ మీద చూపిస్తున్న ప్రేమ అది నిజమేనా, నమ్మచ్చా అనేదైతే తెలియచేయండి. వాళ్ళు చూపిస్తున్న ప్రేమ నిజమేనా? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ మీద చూపిస్తున్న ప్రేమ అది నిజమేనా చెప్పండి, తెలియజేయండి. అది ఎలాంటి ప్రేమ? ట్రూ లవ్వేనా చెప్పండి, నమ్మచ్చా వాళ్ళని? మా వ్యూవర్స్ నమ్మచ్చా వాళ్ళ పర్సన్ని? ఇంకా చెప్పండి. ట్రూ లవ్వేనా? అలా అవే కార్డ్స్ వస్తున్నాయి అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ పాస్ట్ లో మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా కానీ వాళ్ళు ఇగ్నోర్ చెయ్యడం అనేది థర్డ్ పార్టీ వాళ్ళనే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ అయితే చేశారు. వాళ్ళకి మనసుకు మిమ్మల్ని బాధ పెట్టిన ఆ క్షణాలు అనేది గుర్తొస్తున్నాయి. మీ మనసు బాధ పెట్టారు, ప్రస్తుతం వాళ్ళ మనసు కూడా బాధపడుతూ ఉందన్నమాట. ఫాస్ట్ లో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో అనేది పెట్టారన్నమాట మిమ్మల్ని. మీ నెంబర్ బ్లాక్ చేయడము, కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే తనకి అర్థం అవ్వట్లేదు, తను మీ దగ్గరికి రావాలి, ప్యాషనేట్ గా తిరిగి రావాలనే ఆలోచన అయితే ఉంది. వాళ్ళ దగ్గర బందీ అయ్యారు. వాళ్ళది వీళ్ళది ట్రూ లవ్వే అని చెప్పొచ్చు. మీ పర్సన్ అయితే తనకు మిమ్మల్ని మోసం చేసిన విషయం అయితే గుర్తొస్తుంది, బాధపడుతూ ఉన్నారు. మళ్ళా మీకు ఫోన్ ఆర్ మెసేజ్ అయితే చెయ్యాలని అనుకుంటూ ఉన్నారు. చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. ఫాస్ట్ లో అయితే తను ఒక ఆలోచన లేకుండా స్టెప్ అయితే వేశాను, వేసి వాళ్ళకి బందీ అయ్యాను అనైతే మీ పర్సన్ బాధపడుతున్నారన్నమాట. అలా బాధపడుతూ లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఉన్నారు. తన చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ తను ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు. ఎవరు చెప్పేది పట్టించుకోవట్లేదు. ఇంకా నాకు ఎలా, నా పరిస్థితి ఎలా అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తూ బాధపడుతున్నారు. నిద్ర అయితే పట్టట్లేదు. వాళ్ళదైతే ట్రూ లవ్వే అని చెప్పచ్చు. చాలా ట్రూ లవ్వే అని చెప్పచ్చండి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరే గుర్తొస్తున్నారు. ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలి, రీయూనియన్ కావాలి అనేది కోరుకుంటున్నారు. వాళ్ళకి మీకు చేసిన మోసం అనేది గుర్తొస్తుంది. మీ మనసు గాయపరిచారు. మీ మనసు గాయపరిచినందుకు వాళ్ళకి ఇప్పుడు చాలా బాధగా ఉంది. వాళ్ళకి కూడా వేరే వాళ్ళు గాయపరిచారు. సో ఆ పెయిన్ కూడా అనుభవిస్తున్నారు. మీకు చేసిన పెయిన్ ఉంది, వాళ్ళకి చేసిన అవతల వాళ్ళు వీళ్ళకి చేసిన పెయిన్ కూడా రెండూ కూడా భరిస్తూ మిమ్మల్నే తలుచుకుంటూ మీ గురించే ఆలోచిస్తున్నారు. క్షణం మీ గురించే ఆలోచన. రీయూనియన్ కావాలి అని అయితే ఉంది. మళ్ళా కలవాలి,
మళ్ళా ముందులాగా మా జీవితం ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు. ముందులాగా పాస్ట్ ఎలా ఉన్నారో మీరు అలా అయితే ఉండాలని కోరికలున్నాయి. హ్యాపీగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారన్నమాట. వీళ్ళది చెప్పాలంటే ట్రూ లవ్వే అండి. ట్రూ లవ్వే. వాళ్ళు ఒక స్టెప్ అయినా తగ్గి మీ దగ్గరికి రావాలి అని ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ మీ దగ్గరున్న వాళ్ళకి, వాళ్ళ దగ్గరున్న వాళ్ళకి కూడా కావచ్చు ఐకమత్యం అయితే లేదు కాబట్టి, ఒకవేళ మీ సైడ్ వస్తే కూడా ఏదైనా గొడవలు జరుగుతాయనే ఆలోచన అయితే ఉంది. ఐకమత్యం లేదు కాబట్టి ఇద్దరూ కలిసి కూడా ఒక అండర్‌స్టాండింగ్ అనేదైతే మీరు రావాలి అనేదైతే మీ పర్సన్ ఫీలింగ్స్ అనేది ఉందన్నమాట. అలా ఫీలింగ్స్ అయితే ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తనకైతే మీ దగ్గరికి రావాలని ఉంది. ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని ఉంది. వస్తే ఎక్కడ గొడవలు జరుగుతాయో అనైతే బాధపడుతున్నారు. అలా బాధపడుతూ ఎలా చేయాలి అనైతే ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషన్స్‌నైతే. తను ఎంతమందున్నా కానీ మీరే గుర్తొస్తున్నారు. ఎవరిని చూసినా గానీ మీరే గుర్తొస్తున్నారన్నమాట. తను ఎంతమందిలో ఉన్నా కానీ, ఎవరు మాట్లాడుతూ ఉన్నా కానీ మీ మాటే వినిపిస్తుంది. మీరే గుర్తొస్తున్నారు. అనుక్షణం మీరే అన్నమాట. మీ ఆలోచనలే, మీ ధ్యాసే వాళ్ళకి. పాస్ట్‌లో చేసిన తప్పైతే తెలుసుకున్నారన్నమాట. నేను చేసిన తప్పు పాస్ట్‌లో నేను తప్పు చేశాను అనైతే వాళ్ళు ప్రెజెంట్ మీకైతే చెప్తున్నారన్నమాట. నేను చేసిన తప్పేను. నేనలా చేసుండకూడదు అనైతే వాళ్ళకి ఆలోచన ఉంది. పాస్ట్‌లో మన రిలేషన్‌లో నేను న్యాయం అయితే చేయకుండా వెళ్ళాను అనైతే వాళ్ళు అంటున్నారు. కానీ మీరు చూపించిన ప్రేమ, ఆ కేరింగ్ అనేది వాళ్ళు మర్చిపోలేకపోతున్నారనైతే వాళ్ళు చెప్తున్నారన్నమాట. మీరైతే అంత బాగా చూసుకున్నారంట వాళ్ళని. అంత కేరింగ్ అయితే తీసుకున్నారంట. అంత కేరింగ్‌కి నేను న్యాయం చేయకుండా మోసం చేశాను, అన్యాయం చేశాను అనైతే వాళ్ళు మీ గురించి చాలా బాధపడుతున్నారు. అలాగే వీళ్ళది నిజమైన ప్రేమ అనైతే చెప్పొచ్చండి. ఎందుకంటే మీ గురించే ఎంతమందిలో ఉన్నా కానీ మీ గురించే తలుచుకుంటున్నారు. మీ గురించే ఆలోచన అయితే చేస్తున్నారన్నమాట. ఇంకా చూద్దాము. ఒకవేళ మీకు రీయూనియన్ ఎప్పుడుంటుంది? మీకు రీయూనియన్ గురించి అయితే చెప్తానండి. ఒకవేళ ఎవరికి ఆ లక్ అనేది ఉంటుందో అయితే నేను చెప్పలేను. ఎందుకంటే మళ్ళా కామెంట్స్ పెడతారు. ముందుగానే చెప్తున్నాను. ఇది జనరల్ రీడింగు. అలాగే పర్సనల్ రీడింగ్‌లో అయితే కరెక్ట్‌గా అనేది తెలుస్తుంది. ఎవరికి లక్ ఉంటే వాళ్ళకి జరగొచ్చన్నమాట. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్‌కి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడుంటుంది? చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్‌తో వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడుంటుంది? నాకు కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి. వాళ్ళది నిజమైన ప్రేమేమో నమ్మచ్చు. కొంతమందికి 9 అవర్స్ పట్టొచ్చు, 9 డేస్ పట్టొచ్చు, 9 వీక్స్ కూడా పట్టొచ్చు. వాళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరే కావాలనైతే అనిపిస్తుంది. మ్యానిప్యులేషన్ చేస్తున్నారు. ఇది చాలా పాజిటివ్ కార్డ్ అన్నమాట. చాలా చాలా పాజిటివ్ కార్డు. వాళ్ళైతే మీరే కావాలనైతే కోరుకుంటున్నారు. ఇలా అయితే ఉంది. 9 అవర్స్, 9 డేస్, 9 డేస్, 9 వీక్స్, 9 మంత్స్. ఇలా అయితే ఉంది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి. ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఓకే. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకే అండి. బాయ్.